కావ్య మీద కోపంతో రాజు ఇంటికి వచ్చేసరికి వాళ్ళమ్మ నానమ్మ ఏమైంది అని తనని అడుగుతూ ఉంటారు. ఇక రాజు చాలా కోపంగా ఆ కళావతిని నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానని నా మీద కోపంతో నా ప్రత్యర్థులతో చేతులు కలిపింది. ఇది ఎవరో చెప్తే వినింది కాదు, నా కళ్ళారా నేను చూశాను అని చెప్తూ ఉంటాడు. ఇక ప్రకాశం అయితే కావ్య అలా ఎప్పటికీ చేయదు రాజ్, ఒక్కొక్కసారి మన కళ్ళు మన వల్లే మోసం చేస్తాయి అని అంటూ ఉంటే, ఇక అపర్ణ ఇందిరాదేవి అయితే కావ్య ఎప్పటికీ అలాంటి పని చేయదు, ఈ ఇల్లు పతనమైపోవాలని తను ఎప్పుడూ కోరుకోదు అంటుంటారు. ఇక రుద్రాని ఎక్కడ వాళ్ళ మాటలు రాజు నమ్మేస్తాడోనని రాజుకి కావ్య మీద కోపం తగ్గనేకుండా చేయాలని ఇన్ని చెప్పినా మీకు అర్థం కావడం లేదా? కావ్య ఈ ఇల్లు పతనం చేయాలని ఇదంతా చేసింది. ఇంకా తనని మీరు సమర్థిస్తున్నారా, నమ్ముతున్నారా? ఆమెను తీసుకొచ్చి నెత్తిన కిరీటం పెట్టండి సరిపోతుంది. ఒక పక్క రాజు చెప్తూనే ఉన్నాడు కదా, తన మాటలు కూడా మీరు నమ్మరా అని రాజును రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఆ కళావతి చేసిన పనికి ఎప్పటికీ ఇంటికి రాలేదు. తన జ్ఞాపకాలు కానీ వస్తువులు కానీ ఇంట్లో ఉండకూడదు అని తన బట్టలు, పెళ్లి ఫోటోలు, తన వస్తువులన్నీ తీసుకొచ్చి బయట కుప్పవేసి కాల్చి బూడిద చేయబోతూ ఉంటాడు. ఇక అపర్ణ, ప్రకాశం ఇంట్లో వాళ్ళంతా ఎంత మొత్తుకుంటూ ఉన్నా వారిస్తూ ఉన్నా రాజు అసలు ఎవరి మాట వినడు. కావ్య వస్తువుల్ని, జ్ఞాపకాలని అన్నిటినీ కాల్చి బూడిద చేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న రుద్రాని నేను రాజేసిన నిప్పు కావ్యను కాల్చి బూడిద చేసిందని, ఇక వీళ్ళు జన్మలో కలవరని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన కావ్య వాళ్ళ అమ్మతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇందులో నా తప్పు ఏమీ లేదమ్మా, ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకేమీ తెలియడం లేదు. ఇదంతా అనామిక చేసిన కుట్ర వల్ల జరిగింది. ఇదంతా నేనే చేశానని మామయ్య గారు కూడా నమ్ముతున్నారు. అదే నాకు చాలా బాధగా ఉందని చెప్పుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.